ఇంట్లో కూడా భార్య భర్తలు మీ 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 ఇంట్లో మీ అగ్రిమెంట్ బట్టి మీ స్కెడ్యూల్స్ బట్టి ఎవరన్నా ఒకరు నేను ఇంటికి వచ్చేటప్పటికల్లా ఇది రెడీగా ఉండాలి, ఇంటికి వచ్చేటప్పటికల్లా పిల్లలు ఇది చూసుకోవాలి, ఇంకేదో చూసుకోవాలి, అది మీకు ఆల్రెడీ అగ్రిమెంట్ ఉన్నా, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్, వాళ్ళు చేసినప్పుడు థ్యాంక్ యూ చెప్పండి. వాళ్ళకి చేసినప్పుడు థ్యాంక్ యూ చెప్పండి. నువ్వు వాళ్ళకి కృతజ్ఞత చూపించడంతో చాలా మందికి భార్య భర్తల మధ్యలో కేవలము థ్యాంక్ యూ చెప్పడంతో ఎంతో మార్పు వస్తుంది మీ సంబంధంలో. కేవలము థ్యాంక్ యూ చెప్పడంతో చిన్న విషయాల్లో, చిన్న విషయాల్లో, వంట వండినందుకు థ్యాంక్ యూ, రెంట్ కట్టినందుకు థ్యాంక్ యూ, ఇంటికి త్వరగా వచ్చినందుకు థ్యాంక్ యూ, అప్పుడు మళ్ళీ లేట్ అనే బదులు ఆ వారంలో ఒక్కసారి టైంకి వస్తే ఆ రోజు థ్యాంక్ యూ చెప్పండి వచ్చినందుకు. ఆ థ్యాంక్ యూ వినడానికన్నా మళ్ళీ ఇంకొకసారి త్వరగా వస్తాడు. మర్యాద. ఒక్కొక్కసారి ఏదో దెయ్యం చేసేస్తున్న, దెయ్యం కాదు, కనిపించిన దెయ్యాలు కాదు, నోటి నుంచి వచ్చే మాటలు మారితే సరిపోతుంది. కొంతమంది సంవత్సరాలు పడి కష్టపడుతున్నారు కానీ ఒక్కసారి కూడా లాస్ట్ టైం ఎప్పుడు నీ తల్లికి వెళ్ళి అమ్మా జస్ట్ థ్యాంక్ యూ, నాన్న థ్యాంక్ యూ, ఫీజు కట్టినందుకు థ్యాంక్ యూ, ఉద్యోగంతో సహాయం చేసినందుకు థ్యాంక్ యూ అంటే మరి తండ్రి కదా అంతన్నా చేయాలి, అంతనే కరెక్టే, ఆ ఎక్స్పెక్టేషన్ ఉండొచ్చు. తండ్రి ఫీజు కట్టాలి కరెక్టే, కానీ నువ్వు థ్యాంక్ యూ చెప్పడంతో ఏమన్నా పోతుందా? థ్యాంక్ యూ సింపుల్ థింగ్స్ కి. చూడండి, ఇదేదో కేవలము మానవులు కోరుకునేది కాదు, దేవుడు కూడా కోరుకునేది ఇది. అందుకని వాక్యంలో ఏమని ఉంటుంది, ఎంటర్ ఇంటూ హిస్ గేట్స్ విత్ థ్యాంక్స్ గివింగ్. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన ఆవరణంలోనికి ప్రవేశించుడి. సో ఆయన సన్నిధికి వస్తుంటే ఫస్ట్ ఏం వినాలని కోరుకుంటున్నాడు? కృతజ్ఞతాస్తుతులు. అంటే ఆయన సన్నిధికి వచ్చినప్పుడు అది గుడ్ మార్నింగ్ చెప్పినట్టు అనమాట. ఆయన సన్నిధికి వచ్చినప్పుడు గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పినట్టు. కానీ ఇప్పుడు మనకి ఏమవుతుంది, మర్యాద లేదు, దేవునితో కూడా మర్యాద పోయింది మనకి ఇప్పుడు. సో రాను దేవా మా ఆయన గురించి మాట్లాడాలి, అయ్యా నీతో నా భార్య గురించి మాట్లాడాలి, నా పిల్లల గురించి మాట్లాడాలి, నా ఉద్యోగం గురించి మాట్లాడాలి, నా బ్లడ్ రిపోర్ట్ గురించి మాట్లాడక ముందర ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పు ఆయనకి. ఆయన సన్నిధిలోకి వచ్చావు, నువ్వు చచ్చిపోలేదు, ఇంకా బతికున్నావు, దానికి కృతజ్ఞతలు చెప్పు. ఆయన రక్తం బట్టి కృతజ్ఞతలు చెప్పు. సో ఆయన ఏమంటున్నాడు, నా సన్నిధికి వచ్చినప్పుడే దేంతో రమ్మంటున్నాడు? కృతజ్ఞతాస్తుతులతో. ఆమేన్. కృతజ్ఞతాస్తుతులతో.